హలో ఎవ్రీబడి, అత్తాకోడల వంటలకి స్వాగతం. ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక మనం పోపు దినుసులు వేసుకోవాలి. దీనికి కావాల్సినవి వెల్లుల్లి, పొట్టు మినపప్పు, శనగపప్పు, జీరా, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకో. ఆయిల్ వేడైందండి, వేసుకుందాం. ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు పోపులో. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి పొడవుగా. దీంట్లో ఇంకా కారం అవి వేయము, మనం పచ్చిమిర్చి వేస్తాం. సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది. చపాతీల్లోకి, రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇది బ్యాచిలర్స్ చేసుకుంటే చాలా ఈజీ అండి. ఈ కర్రీ ఈజీగా అయిపోతుంది వాళ్ళకి. ఈ క్యాబేజీ కొద్దిగా ఒక హాఫ్ బాయిల్, ఒక స్టీమ్ వచ్చే వరకు స్టీమ్ చేయాలి. ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఫ్రైగా మామూలుగా అట్లా కూడా వేసుకోవచ్చు. క్యాబేజీ ఫ్రై మొత్తం అందరూ చేస్తారండి. దీంట్లో ఏంటంటే మనం పచ్చి కొబ్బరి యాడ్ చేయాలి, అప్పుడు టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేయకూడదండి పసుపు. ఇది కొంచెం కలర్ వైట్లోనే ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి యాడ్ చేద్దామండి. పచ్చి కొబ్బరి వేస్తే టేస్టే వేరేగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసినాం కదా, అది మళ్ళీ మాడిందంటే బాగుండదు. ఒక్క 2 మినిట్స్ అండి, మూత పెడదాం. చూద్దామండి. 2 మినిట్స్ అయింది, అయిపోయిందండి కర్రీ. చాలా ఈజీ అన్నమాట ఇది చేసుకోవడం. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ. తొందరగా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి, బయటకు వెళ్ళాలి తొందరగా అనుకున్నాడు చపాతీలు చేసుకుంటే అందులోకి ఇది చాలా బాగుంటుంది. దింపేద్దామండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి. అంటే మనం క్యాబేజీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. నేను కూడా క్యాబేజీని బాయిల్ చేసి ఒక హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఒక 10 మినిట్స్ మళ్ళీ మనం స్టవ్ మీద పెడతాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి క్యాబేజీ కొబ్బరి ఫ్రై రెడీ అయ్యిందండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మళ్ళీ కొత్త వంటలతో మీ ముందుకు వస్తాం. ఓకే అండి, బాయ్.